హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పూజ చేసినాను, అయిపోయింది పూజ. ఏ రోజుతో గుర్తులేదు అసలు. నాకు ఏ రోజు ఏం పెడుతున్నానో కూడా నాకు ఎప్పటిది పెడుతున్నానో కూడా గుర్తు లేకుంటుంది. అంత బిజీగా ఉన్నా అనమాట. ఇంకా ఇక్కడ ఏదో రోజు పూజ అయితే అయ్యింది ఇంట్లో. అవి ఇక్కడ పూజవి అనమాట. ఫొటోస్ ఏమో ఉంటే పెట్టినట్టున్నా. అసలు క్లారిటీనే ఉండట్లేదు. ఫుల్ బిజీ అయిపోయినాను. పిల్లలు వచ్చినప్పుడే అనుకుంటా ఇది. ఇంకా మా పిల్ల చూడండి, బాగా బాగా అల్లరి. అసలు చెప్పినాను కదా, దాని వీడియోలు చాలా ఉన్నాయి. ఇంకా ఏ వీడియో చూసినా కానీ ఇంకా 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 చూడాలనిపించేటట్టున్నాయిలేండి. బాగున్నాయి. అంటే లేయకుంది. లేపాలన్నా అంటే అప్పుడు డింగ్ అని లేచింది. చూడండి, ఎత్తుకోవాలంటది బాగా. ఇంకా ఎవరో ఒకరు ఎత్తుకోవాలనే అంటది. ఇది ఇంకా మార్నింగ్ లేచింది. ఇంకా మబ్బు వదలలా, నీళ్ళు తాపిస్తే నీళ్ళని బయటికి అనేస్తుంది. చూడండి, బాగా అంటుంది. మనం ఎట్లా అంటే అట్లా అంటుంది అనమాట. మా వాడికి కూడా అట్లనే అనేవాడు చిన్నప్పుడు. వాళ్ళ మామ నేర్పించేవాడు. వాళ్ళ మామతో పాటు వీడు అనేవాడు అనమాట. ఇక్కడ అనమ్మ అంటే అనట్లేదు. వాళ్ళకి మూడు వస్తేనే అంటారు కదా. మనం అనమంటే ఎట్లా అంటారు? ఇక్కడేమో అంటుందా, అనదు. అది ఫోను వీడియో షూట్ చేసుకుందాం అనేసరికి ఆపేస్తారనమాట. చేతిలో ఫోన్ లేనప్పుడు మాత్రం ఓ అనేస్తుంటుంది నీళ్ళని బయటికి. అల్లరి పిల్ల. ఫోన్ పెట్టేసరికి ఇంకా మళ్ళీ సైలెంట్ అవుతుంది. ఒక్కొక్కసారి అంటుంది, ఒక్కొక్కసారి అనదు. ఇప్పుడేమో అంటుంది చూడండి, నీళ్ళు దాపిస్తే చాలు బయటికి అనేస్తూ ఉంటుంది. బాగా నేర్చుకుంది అన్నీ. అదో ఇప్పుడు అంటుంది చూడండి. అట్లా తనకి మూడు ఉంటేనే అంటుంది అనమాట. మనం అన్నమ్మ తల్లి, బంగారు తల్లి అంటే అనదే. గుండు తల్లి చూడు అంటుంది. ఆమెనే మళ్ళీ నవ్వుకుంటుంది. ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి. తనకు నచ్చినట్టు వేస్తుంటుంది వేషాలు. బాగా నేర్చుకుందిలేండి అల్లరి. నాకైతే ఫుల్ టైంపాస్లేండి. అసలు ఉన్నన్ని రోజులు ఎంత అంటే ఇంట్లో అంత టైంపాస్. నాకైతే షాపు పోనీకనే టైం ఎప్పుడైపోతున్నదో 11 అయిపోతున్నది. వీళ్ళను చూసుకునేసరికి లేయడం కూడా లేటుగా వీళ్ళు లేని రోజు తొందరగా వెళ్తుంటే, కానీ ఇంకా వీళ్ళు లేచినారంటే మాత్రం కాదు పని. ఎందుకంటే చేయలేం మనం కూడా పనులు. వాళ్ళ కాన్నే కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది తెలుసా. ఆమె అల్లరి చూసి నేను ఆల్రెడీ తను దొగ్గుతుంది, కానీ అది మంచిగా నేను షూట్ చేసుకునేటప్పుడు దొగ్గుకుంటూ పోతే ఫస్ట్ టైం దొగ్గుతుందేమో అనే భ్రమలో ఉండిపోయినాను తెలుసా. నేను అదే వాళ్ళ అమ్మకి చెప్తున్నా, బాగా దొగ్గుతుంది కదమ్మా అంటే, దొగ్గబట్టి చాలా రోజులైంది చిన్నమ్మ అంటుంది. నాకు అసలు అది దొగ్గుతో వెళ్తుందన్న సంగతి కూడా మర్చిపోయినాను తెలుసా. ఆమె అల్లరిలో అంత మైమరిపించేస్తుంది అనమాట. పిల్లలు అంతేలేండి, ఎవరైనా. ఇంకా మనం కూడా అడిక్ట్ అయిపోతాము పిల్లలకు. చిన్న పిల్లల కంటే ఎవరైనా అడిక్ట్ అవుతారు. ఎంత కఠిన స్వభావులైనా సరే పిల్లల్ని చూస్తే కరిగిపోవాల్సిందే. అంతే అంతే. పిల్లలు దేవుళ్ళు ఒకటే అని ఎందుకంటారంటే ఇట్లే ఉంటుంది అన్నమాట. మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినా మన మనసు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది కదా. ఇంకా పిల్లల విషయంలో కూడా అంతేలేండి. ఆ టెడ్డీని అయితే నోట్లో పెట్టుకొని కొరకాలని చూస్తుంది. ఇంకా అది నోట్లోకి రావట్లేదు, లావుగా ఉంది. వాళ్ళ నోరు చిన్నగా ఉంటుంది కదా, టెడ్డీ ఏమో పెద్దగా ఉంది, లావుగా ఉందన్నమాట. ఇంకా అక్కడే కుస్తీ పడతా ఉంది దాంతో. ఇంకా ఆడుకుంటే మంచిగా ఆడుకుంటుందిలేండి. ఎందుకు ఎప్పుడైనా బాగానే ఆడుకుంటుందిలేండి. కొంచెం పొట్టలో ఏమన్నా పడితే చాలు మంచిగానే ఆడుకుంటుంటుంది. బాగా అల్లరి చేసుకుంటూ మనుషులే ఎత్తుకోవాలి ఉంటే చాలు పక్కన, అంతే. ఇంకా వాళ్ళమ్మ గుర్తొస్తే అప్పుడు ఏడుస్తుంది, అంతేగాని మంచిగానే ఆడుకుంటుండే. ఏమన్నా ఇట్లా బొమ్మలు ఇచ్చేస్తే వాళ్ళ అన్న ఉన్నా కానీ మంచిగా ఆడుకుంటుంది. ఇంకా అది కూడా బాగా ఉందిలేండి. ఇంకా ఆ బొమ్మ మీద కుస్తీ. నేనేమో అట్లా పడుకోని ఉన్నా, నిద్ర వస్తుంటుంది. రాత్రిలో పూట లేటుగా పడుకొనిస్తారు. పొద్దున చూస్తే నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నేను తొందరగా లేయాల్సింది వస్తుంది. అసలు నిద్ర సరిపోదు. ఇంకా కాస్త టైం దొరికితే అట్లా పడుకోవాలనుకుంటుంటా అనమాట. ఇంకా మాకు ఇంట్లో పిల్లలు ఎవరు ఉంటారు కదా, పిల్లలు ఇద్దరు హాస్టల్ కాబట్టి ఎప్పుడు రిలాక్స్గానే ఉంటాం మేము. ఇంకా వీళ్ళు చూస్తేనే చిన్నపిల్లలు, వాళ్ళని పెట్టుకొని మనం ఏడ పడుకుంటాం చెప్పండి.
వాడు పైన చెట్లకల్లా నీళ్ళు పోస్తాను. ఒకరోజు ఎందుకో పైకి వచ్చినాము బట్టలు ఆరనీకనేమో, ఇంకా అయ్యగారు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు అనమాట వీడు ఇక్కడ. అంతే, పిల్లలకు నీళ్ళన్నా ఇట్లా చెట్లన్నా బియ్యము అట్లాంటివన్నీ ఇంకా బాగా ఇష్టం ఉంటాయి చిన్నపిల్లలకు. మా చెట్లు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యలో. ఇంకా ఒకరోజు ఎందుకో ఏమైందో నాన్న, అన్న, తాత ఇట్లా అంటనే ఉందన్నమాట. తనంతటికి తనే ఆపకుండా అంటా ఉంది. మాకైతే ఏమైందబ్బా అనుకుంటున్నాం. అంటనే ఉంది, నేనే షూట్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఎట్లా అంటుంది చూడండి, ఆపకుండా అంటుంది అనమాట. ఇదండి నా వీడియో. ఎలా ఉంది ఏంటి, మా బుజ్జి తల్లి అల్లర్లు ఎట్లున్నాయి ఏంటి, ఎంతమందికి నచ్చింది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోరా ప్లీజ్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంతే అల్లరి చేస్తున్నారా, చెయ్యాలంట చూడండి. పిల్లలు ఖచ్చితంగా అల్లరి చేయకుంటే మనం కంప్లైంట్ ఇవ్వాలంట హాస్పిటల్కి వెళ్ళి. అదైతే చెయ్యండి ఖచ్చితంగా, ఎవరైనా చెప్తున్నారనమాట. నిజమే కదా అదైతే, కరెక్టే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.